అందరం ఒకటి కాదు, అది మనం సెక్యులర్ వాళ్ళకి చెప్పగలగాలి. అందరూ ఒకటే ఒకటే అన్న వాళ్ళకి అర్థం అవ్వాలి. దట్ దేర్ మెంటాలిటీ అవర్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్. వాళ్ళ థాట్ ప్రాసెస్ మన థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. మన పెంపకం వాళ్ళ పెంపకం డిఫరెంట్. మన దగ్గర చిన్న పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి నమస్కారం చెయ్యని చెప్తాం మనము. మన దగ్గర పుట్టకు, చెట్టుకు, నీటికి, అందరికీ కూడా అమ్మ అనే మాటతో మనం నేర్పిస్తాం. అక్కడ వాళ్ళకి అలా లేదు. కాబట్టి అందరం వేరే, కానీ అందరికీ మంచి జరగాలి అని కోరేది కేవలం సనాతన ధర్మం. మరి మంచి ఎలా జరుగుతుంది అంటే మంచి వాళ్లకు మంచి జరగాలి, అవార్డు ఇవ్వాలి. ఓకే, ఎవరైతే చెడు ఉంటాడో వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మహాభారత్. ఒకటే పరివారంలో కురు వంశంలో పుట్టిన పాండవులు, కౌరవులు. యాక్చువల్లీ అందరు కౌరవులే. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఒక మాట అంటాడు కృష్ణుడు. కర్ణుడు వచ్చి నన్ను చంపకు అంటే నీకు కృష్ణుడు అంటాడు మేడం, నువ్వు అభిమన్యుడు చంపేటప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా? నువ్వు చేసే చెడు పనులు నీకు అప్పుడు ధర్మం గుర్తు రాలేదా? ద్రౌపది వస్త్రహరణ చేయమన్నప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా? సో ధర్మం ఆచరించే వాడితో ధర్మం ఆచరిస్తాము, అధర్మం ఆచరించే వాడితో అధర్మమే ఆచరిస్తాము అని చెప్పేదే మన ఆర్య సనాతన ధర్మం.